అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున స్వామివారు చూపిన అద్భుతమైనటువంటి లీలల్లో కొన్ని లీలల గురించి అయితే మనం విందాము. స్వామివారు ఎన్నో కుటుంబాలను కరుణించి కటాక్షించి ఉన్నారనమాట. ఆ లీలల గురించి ఈ రోజున మనమైతే ఈ రోజున విందాము. మొదటిగా నా ప్రథమ సందర్శనం అనే లీల గురించి అయితే మనం ఈ రోజున విందాము. నాకు 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయిద్దాననున్న అభిలాష నాలో తలెత్తలేదు. అయినా జీవితంలో ఎవరినో ఒకరిని గురువుగా ఎన్నుకోవడం అవసరమని నాకు సలహా చెప్పిన వారు లేకపోలేదు. ఒకరిద్దరు గురువులు తమకు తామే నన్ను శిష్యుడిగా స్వీకరించే ప్రయత్నం కూడా జరిగింది. అయినా నేను అందుకు మొగ్గలేదు. ఆ గురువులపై అంతటి లక్ష్యభావం నాకు కలగలేదు సరికదా. వారిని పరివేష్టించి ఉన్న శిష్య బృందాన్ని చూసిన తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది. ఇక నన్ను వదిలిపెట్టి ఎవరి వద్దనైనా ఉపదేశం పొంది జీవితం కడతీర్చుకోండి అంటూ కొందరు నా భార్యను ప్రోత్సహించారు. అది ఫలించలేదు. మనం గురువును ఆశ్రయించవలసిన రోజు వస్తే అప్రయత్నంగానే అలాంటి గురువు లభిస్తాడులే అని ఆమెను సమాధానపరిచాను. నేటికి 30 ఏండ్ల కిందట మాట. అప్పటికి నేను ఇంకా మద్రాసులోనే ఉన్నాను. ఒక వైకుంఠ ఏకాదశి నాడు నా సోదరుడు కంచి వరదరాజస్వామి దర్శనానికి బయలుదేరుతూ మా దంపతులిద్దరిని ఆహ్వానించారు. పర్వదినం కావడం వల్ల నా తమ్ముడు మరదలు మేమిద్దరము అందరం కలిసి కంచికి వెళ్ళాము. కంచి వరదుని సేవించుకున్నాం. అంతటితో తిరిగి చెన్నాపట్నం రావలసిందే కానీ అలా జరగలేదు. వరదరాజస్వామి దేవాలయ ప్రాంతాన్ని విష్ణు కంచి అంటారు. ఆ స్వామి కోవెలకు సమీపంలోని కామకోటి పీఠానికి చెందిన చిన్న మఠం ఒకటి ఉన్నది. పెద్ద మఠం శివకంచిలో శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర ఆలయాలకు మధ్య ఉన్నది. ఒకనాడు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విష్ణు కంచిలోని చిన్న మఠంలో పూజ చేస్తున్నారని విన్నాము. దగ్గరగా ఉంది కాబట్టి మఠానికి వెళ్ళి ఆ పూజ కూడా చూసి ఇంటికి చేరుకుందాం అనుకున్నాము. కామకోటి పీఠం శ్రీ శంకరాచార్య స్వామి వారిని గురించి వినడమే తప్ప అంతకు ముందెన్నడూ ఆయనను నేను చూడలేదు. మెడ్రాసు నుండి వెలువడే ఆంగ్ల హిందూ పత్రికల్లో అప్పుడప్పుడు ఆ స్వామి ఉపన్యాసాలు కొన్ని చదివాను అని అవన్నీ నన్ను ఆకర్షించాయి. అవి అందరూ స్వాములు చేసే ప్రసంగాలులా లేవు. వేదాంత పరిభాషలో ఏవో కొన్ని పడికట్టు రాళ్ళు వేసినట్లుగాక అతి గహనమైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో సహజంగా సహేతుకంగా వివరిస్తూ ఆదికులను విద్యాధికులను అరికట్టునట్టు కనిపించాయి. ఈ విలక్షణంతా నా మనసులో మెదులుతూ ఉండటం బట్టి అలా సంభాషించిన ఆ స్వామిని ఒకసారి చూద్దామనే కోరిక కలిగింది. మేము మఠానికి వెళ్లేసరికి పూజ దాదాపు సగబడ్డది. వేదిక మీద జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి. మఠం పరిచారికులు తెచ్చి అందిస్తూ ఉన్న ధూపదీప నైవేద్యాలను శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామి వారు సభక్తికంగా సమర్పిస్తూ ఉన్నారు. మంగళవాద్యాలు మురుగుతూ ఉన్నాయి. వేద పఠనం సాగుతుంది. ఘంటానాదం వినిపిస్తుంది. ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతూ ఉన్న పూజా కలాపంలో ప్రతి చిన్న విషయాన్ని భక్తి శ్రద్ధలతో 1000 కళ్ళతో తిలకిస్తూ ఉన్నారు. హారతులు ఇచ్చినప్పుడు హరహర శివ శివ అంటూ చేతులెత్తి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. పూజామాలలతో దీపకాంతులతో సుమంగులు రత్నాభరణాల దగదగాలతో ఆ ప్రదేశం అంతా మెరిసిపోతూ ఉంది. ఆధ్యాత్మిక పరిమళ భరితమైన ఆ వాతావరణంలో భక్తుల మనసులు లీలమైనప్పుడు పూజా మందిరం అంతా జగన్మాతృ స్వరూపంగా కానవచ్చింది. ప్రకృతి పరవశమైంది. దిక్కులు దివ్యగానంతో నిండినవి. భక్తులందరి దృష్టి వేదికపైనున్న ఒకే ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంది. ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. మఠానికి మేము ఆలస్యంగా రావడం, అందరికంటే వెనుక దూరంగా నిలబడడం, వీటి వల్ల భక్తులందరి చూపులను ఆకట్టుకున్న ఆయన మూర్తి స్పష్టంగా మాకు గోచరించకపోయిననే అన్న విచారం కాస్త
వేసింది. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తాము రచించిన సౌందర్యలాడ్ల అమ్మవారిని స్తుతిస్తూ సరిగ్గా ఇలాంటి స్థితిని వర్ణించారు. దృశాద్రాగీయస్యాధరదళిత నీలోత్పల రుచ ధనీయం సందీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచనే హానిరియత వనేవ హార్మ్యేవ సమకర నిపాతో హిమకర. జగదీశ్వరి అంబిక సమక్షంలో శ్రీ శంకరులు ఎడంగా దూరంగా నిలబడి ఉన్నారట. దూరమైతేనేమి, ఎక్కడో దూరాన దీనంగా నిలిచి ఉన్న నన్ను అరవిడిచిన నీలోత్పల వంటి సుదీర్ఘమైన నీ కడగంటి చూపులతో స్నానం చేయించు తల్లి. అన్నింటిని పైన చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతి వర్షం కురిపిస్తాడు కదా అంటారు ఆదిశంకరులు. ఇలా తలపోస్తూ ఉండగా హఠాత్తుగా స్వామి భక్తుల వైపు తిరిగి ఈ చివరి నుండి ఆ చివరి వరకు సభా మండపం అంతా ఒక్కసారి కలయ చూశారు. ఆ చూపు సామాన్యులు చూసిన చూపుగా లేదు. అంతమంది ప్రేక్షకులు ఒక్కొక్కరి మీద ఏదో విద్యుత్ కాంతి ప్రసారమైనట్టు ఉన్నట్టుంది. మెరుపు మెరిసినట్టు అవుపించింది. అయినా ఆ వీక్షణం తీక్షణంగా లేదు. ప్రసన్నంగా చంద్రుడి నుంచి విడలి వచ్చిన పండు వెన్నల్లా భక్తుల హృదయాలను చోరగుంది. స్వకర్మను వదలరాదు. స్వామి చెప్తూ ఉన్నారు, జ్ఞానోదయమే కర్మావసరం, లేకున్నా స్వకర్మను వదిలి పెట్టరాదని అర్జునుడికి శ్రీకృష్ణ భగవాన్ బోధించాడు. అసంగ కర్మాచరణంలోక సంగ్రహానికి అవసరమని స్వామి చెప్తూ ఉన్నారు. తర్వాత స్వామితో సంభాషణ గురించి అయితే మనం విందాం. వైకుంఠ ఏకాదశి కంచికి వెళ్ళాలని నేను సంకల్పించుకున్నది కంచి వరదుని సేవించడం కొరకే. కామకోటి శంకరాచార్య దర్శనం తలంపుగా తటస్థించింది. అయినా దాని ప్రభావం నా మీద చెరగని ముద్ర వేసింది. ఆ స్వామి పూజా విధానం, ఆ పూజలలో ఆయన తన్మయత్వంలో సైతం ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధ, ఆ మెలకువ, శ్రీ చంద్రమౌళీశ్వరుని పూలతో పూజించేటప్పుడు, హారతులిచ్చేటప్పుడు, వింజామరులు వీచేటప్పుడు, శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులను ఊయల్లో ఊపేటప్పుడు, చేత దండం పుచ్చుకొని స్వామి ప్రదక్షిణం చేసేటప్పుడు, చివరకు తన తలపై నుంచి క్రిందికి జారుతూ ఉన్న కాషాయాన్ని సవరించుకునేటప్పుడు సైతము కళాశోభితమైన ఆ సౌకుమార్యం, అతిలోక సౌందర్యం నన్ను పూర్తిగా లోగున్నవి. రోజులు గడిచిన కొద్దీ వాటి ప్రభావం వందింతలు నూరింతలు అయ్యింది. మరోసారి కంచికి ప్రయాణం కట్టి ఆచార్య స్వామిని చూచి రావాలనిపించింది. దూరం నుంచి గాక దగ్గరకు వెళ్లి స్వామిని చూడాలని, స్వామితో మాట్లాడాలని, స్వామి మాటలు ఆలకించాలని అభిలాష రేత్తెక్కించింది. ఈ స్వామి అందరూ పీఠాధిపతుల వంటి స్వామి కారని, అపురూపమైన అసాధారణమైన ఒక వ్యక్తిత్వం ఏదో ఈయనలో ఉన్నదని అంతకు ముందే నాకు ఏర్పడిన అభిప్రాయం. వైకుంఠ ఏకాదశి నాడు ఆయనను సందర్శించిన తరువాత మరింత దృఢపడింది. మహాపురుష సంశ్రయం కోసం మనస్సు ఉవ్విళ్ళూరింది. అయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఒక గురువును అన్వేషిద్దామనో, ఆయన వల్ల ఉపదేశం పొందుదామనో అభిలాష మాత్రం అప్పటికి నాకు లేదు. చెన్నపురి ఆంధ్ర మహాసభలో నాతో పాటు గౌరవ కార్యనిర్వాహకుడిగా ఉంటూ ఉన్న ఒక న్యాయవాది మిత్రుని తోడు చేసుకుని ఇద్దరం కలిసి ఒక ఆదివారం మధ్యాహ్నం కంచి చేరాం. స్వామి వారు ఇంకా విష్ణు కంచిలో చిన్న మఠంలోనే ఉన్నారు. మా అదృష్టమేమో మేము అక్కడికి చేరిన వేళకు స్వామి వెంట వారి శిష్యులు తప్ప ఇతరులెవ్వరూ లేరు. మా ఇరువురి పేర్లు ఒక చీటీ మీద వ్రాసి స్వామి దర్శనానికి వచ్చినట్లు శిష్యులతో చెప్పాం. ఇప్పుడే భిక్ష ముగించారు, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు, కాసేపటికి వెలుపలికి వస్తారు, కూర్చోండి అన్నారు శిష్యులు చెప్పారు. వారి మాటలు విని మేము కూర్చున్నామేమో, ఏదో మరొక శిష్యుడు వచ్చి స్వామి ఇప్పుడే వస్తున్నారు అంటూ వారు కూర్చోడానికి
ఒక పీట వేశారు. ఇంతలో చేత్తో దండం పుచ్చుకొని స్వామి రానే వచ్చారు. మేమిద్దరం స్వామికి సాష్టాంగం చేశాము. మా మా ప్రస మా ప్రవర గోత్రనామాలు చెప్పుకుంటూ స్వామి మమ్మల్ని తమకు అభిముఖంగా కూర్చోమన్నారు. ప్రశాంత గంభీరంగా ఉంది స్వామి వదనం. ప్రసన్నతను కుమ్మరిస్తున్నామని ఆయన నేత్రాలు, శరీర కాంతి చెప్పసఖ్యం కాదు. అప్పటికి స్వామి వయస్సు 60-70 ఏళ్ల మధ్యలో ఉండొచ్చు. వయసునే కాకుండా నిరంతర జపతపాల వల్ల, ఉపవాస వ్రతాలు మూలంగానేమో శరీరం శుక్కించి కాస్త ముడతలు పడినట్లు కనిపిస్తుంది. లోక సేవాచరణంలో ఎవని శరీరం శిక్షించబడుతుందో వాడే నిజంగా ధన్యాత్ముడు అంటారు స్వామి వివేకానందుడు. శరీరం ఒకంత సడలినా దేహకాంతి మాత్రం దర్శనీయంగా ఉంది. లావణ్యం అంటే అదే కాబోలు. ముక్త ఫలేషు ఛాయాయః తరతలత్వయీ వాంతరః ప్రతిభాది అంగేషు లావణ్యం తదిహోచ్యతే. ముత్తేపు గోళల్లో లోన చలిస్తూ ఉన్న కాంతి వలె దేహంపై ప్రకాశించే కాంతి లావణ్యమట. ఇక ఆ స్వామి నయన సౌందర్యం అహో అది వర్ణాతీతం. నేనేమిటి, దేశ దేశాల ప్రముఖులందరూ దివ్య సౌందర్యం వెలుగెక్కే ఆ నేత్ర కమలాలకు నీరాజన అర్పించారు. లోకంలో సాధారణ సౌందర్య ప్రమాణాల ప్రకారము అంగ ప్రత్యంగ సౌష్ఠవం దృష్ట్యా స్వామి సౌందర్యవంతుడు కాకపోవచ్చు. కానీ అనిర్వచనీయమైన అఖిల జనానందకరమైన ఏదో ఒక తేజస్సు, ఒక వచ్చస్సు ఆయనలో ఉన్నది. అదేనేమో బ్రహ్మ తేజస్సు. గురు కృపాలహరి అనే సంస్కృత పద్య కావ్యంలో సుప్రసిద్ధ కవులు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు స్వామి సౌందర్యం ఇలా అభివర్ణించారు. రక్తాంత స్పృహాణీయ దీర్ఘనయనం స్వాకుంచిత భ్రూలతం అసస్మేర ముదార ఫాలఫలకం స్పృహత్క పోలారుణం శ్రీకర్ణం సుననం సుచారురధనం పూర్ణేందు బింబాననం వందే శ్రీ గురుమూర్తి మిందు మకుటం శ్రీ కామపీఠాధిపం కొనలయందు ఎర్రని జీరలతో సొంపు నింపు చారడేసి కన్నులు, కొంచెం వాలిన కనుబొమ్మలు, చిరునవ్వుదొలకించే వెడలిపోయిన లలాటము, లేత ఎరుపు రంగు చెక్కిళ్ళు, శ్రీకారముల వంటి చెవులు, చక్కని ముక్కు, ఇంపైన పలువరస పున్నమి చంద్రునికి సాటి వచ్చే నెమ్మోము కలిగిన కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారము. ఇంటి పేరుతో సహా నా పేరు ప్రవర విని మందహాసం చేస్తూ, మీరైతే బ్రాహ్మణుల, మీ ఇంటి పేరులోను మీ ఋషుల పేరుల్లోనూ క్షత్రియుల అని స్వామి చమత్కరించారు. మా ఇంటి పేరు నీలం రాజు, మా గోత్ర ఋషులు హరితస, అంబీరస, యవనాస్య. స్వామి విసిరిన చిలోక్తి వల్ల మా కొత్తదనం కొంత సలడింది. స్వామికి మేము మరింత స్నేహితులము అయినాము. నేను నా విద్యాదశలోనే మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రవేశించి రాజకీయాల్లో పాల్గొన్నానని టంగుటూరి ప్రకాశం గారు స్థాపించిన ఆంగ్ల స్వరాజ్య పత్రికల్లో కాశీనాథుని నాగేశ్వరరావు గారు నడిపిన ఆంధ్ర పత్రికల్లో పనిచేశానని, రాజకీయాల గాంధీ అనుయానునని స్వామికి విన్నవించాను. ఆ తర్వాత స్వామి 4.5 గంటలు సావకాశంగా తెరపి లేకుండా వివిధ విషయాల గురించి సంభాషించారు. మన సంస్కృతి, మన చరిత్ర, ఆనాటి మన రాజకీయాలు, మన దేశ నాయకులు వైఖరులు, మన సంఘ సంస్కృతల నడువడలు ఒకటేమిటి, ప్రసక్తంగా సమస్త విషయాలు చర్చనీయాంశాలు అయినాయి. దేశ విభజన విషయంలో గాంధీ జిన్నాల మధ్య జరిగిన వాద ప్రతివాదనను, ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్వాపరాలతో పోసగుచ్చినట్లు విశ్లేషించి చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు జిన్నా సాహెబ్ వ్యూహంలో చిక్కుకున్న పరిస్థితులు ఎలా కల్పించబడ్డాయో, తత్ఫలితంగా అఖండ భారత స్వరూపు ఏ విధంగా అంతరించిందో సహేతుకంగా నిరూపణ చేశారు. ఈ సందర్భంలో ఇటీవల వెలుగు చూసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వ్రాతలు స్వామి అభిప్రాయాలను బలపరుస్తూ ఉన్నాయి. 4.5 గంటల స్వామి ముచ్చటైన తెలుగులో నేటి మన ఉపన్యాసకుల ధోరణిలో గాక మన పూర్వీకుల మాట్లాడుకునే సరళమైన వాడుక భాషలోనే మాట్లాడారు. కాకపోతే అరవ దేశంలో స్థిరపడ్డ తెలుగు ప్రజల యాస మాత్రము అక్కడక్కడ కాస్త తొంగి చూసింది. పండితుల పదాడంబరం మాట వరుసకైనా కానరాలేదు. పదం కోసం వెతుక్కోవడం లేదు. తరంగం లేని సముద్రంలో పడవ నడిచినట్టు ప్రసంగం యావత్తు ఆసు కవిత్వంలా సాగింది. యావత్ భారత జాతిని కలవరపరిచిన ప్రధాన సమస్యలను గురించి అంత తర్కసహంగా, యుక్తియుక్తంగా, అనుద్వేహంగా ప్రసంగించడం అందరికీ సాధ్యం కాదు. అంతసేపు నేను నా మిత్రుడు శ్రోతలంగా చెవులప్పగించి స్వామి ప్రసంగం విన్నాం. ఆ స్వామి మాట్లాడిన వైఖరి చూస్తే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తెలుగువాడే, ఆయన మాతృభాష తెలుగే అన్న అభిప్రాయం కలిగింది. కాదు, కన్నడ అన్న మాట అటు తర్వాతనే తెలిసింది. కాగా గాంధీ జిన్నాల మధ్య జరిగిన వాద ప్రతివాదనాలు పూర్వ పర సంబంధాలను ఇంచుమించు తేదుల క్రమంగా స్వామి వివరించిన తీరు చూస్తే ఆయన ధారణాశక్తి ఎంతటి వారికైనా దుర్లభమని తోచింది. అసాధారణమైన ఉపాసనాల మీదో ఆ శక్తికి కారణమై ఉండాలి, లేదా ఆ మేధా సంపద జన్మసిద్ధమైనా కావాలి. ఆ విషయం అలా ఉంచి మరో ముఖ్యాంశం గమనిద్దాం. నాటి దేశ పరిస్థితులను స్వామి చర్చించిన తీరును బట్టి దేశ రాజకీయాల సమస్యల పట్ల స్వామికి గల అవగాహన గాని, రాజ్యాంగ పరిజ్ఞానం గాని కలవారు అగ్రశ్రేణికి చెందిన రాజకీయ నాయకుల్లో సైతము ఎందరో ఉండరు. 1894 సంవత్సరం మే నెల 20వ తేదీ దక్షిణ దేశంలోని విల్పురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమతి మహాలక్ష్మి పుణ్య దంపతులకు జన్మించిన స్వామినాథ అనే బాలుడు తన 13వ ఏట సన్యాస దీక్ష పుచ్చుకొని చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోటి పీఠం అధిష్ఠించకుండా అందరితో పాటు ఆంగ్ల విద్యను అభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే గాంధీ నెహ్రూ సరసన ఏ మహానాయుడో గాని, ఏ ప్రముఖ రాజ్యాంగవేత్తనో గాని ప్రపంచ ఖ్యాతి కాంచే వాడని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రవేత్త కానక్కర్లేదు. మత విషయాలకు మాత్రమే పరిమితమైన పీఠాధిపతులుగా ఉంటూ హర్నిశలు జపహో మతోపాధులతో, పూజా పునస్కారాలతో, శాస్త్ర పురాణ చర్చలతో అనుదినం తమ్ము సందర్శించే అశేష భక్తజనుల సమస్యల పరిష్కారంతో నిమగ్నులైన కాషాయదారులకు వర్తమాన రాజకీయాల గురించి అంతటి సదవకాశం ఎలా సాధ్యమన్నది ఊహించడానికి వీలు కాని విషయం. ఒక రాజకీయమా, చారిత్రకమా, శాస్త్ర విషయమా, ధర్మ నిర్ణయమా, ఇంతటి వివిధ విషయాభిజ్ఞత ఎంతటి ప్రజ్ఞావంతుడైన ఒకే ఒక వ్యక్తిలో నిక్షిప్తం కావడం ఎలా సంభవం? అసదృశం, అపూర్వం. అయినా ఇలా ఆశ్చర్యం చెందవలసిన పని లేదట. వేదానికి భాష్యం రాయడమే కాక విజయనగర మహాసామ్రాజ్య స్థాపనకు కారణభూతులైన శ్రీ విద్యారణుల అంటారు. తదిష్టం తత్వ విజ్ఞానే సాధనామ పమర్ధనాత్ జ్ఞానాచరితం సఖ్యం సమ్యక్ రాజ్యాది లౌకికం. తపస్సు వల్ల తత్వజ్ఞానాన్ని బడిసి పరిణితులైన మహాజ్ఞానులు రాజ్యపాలనా సమర్థులు కూడా కాగలరు. లోకక్షేమం. మన లోపాలను మనం సంస్కరించుకోని పక్షంలో లోకక్షేమం కోసం ప్రయత్నించే అధికారం మనకు లేదు. మానసిక దౌర్బల్యాన్ని అణచి దుఃఖాతీతుడై ఆత్మలబ్ధి నందుకొన్న వాడి ఉనికి ప్రపంచ సౌఖ్యానికి కారణమవుతుంది. అతడు ప్రపంచ సంస్కరణకు పాటుపడిన అవసరం లేదు, లోకక్షేమం తానుగా సిద్ధిస్తుంది అని స్వామి చెప్తూ ఉన్నారు. తర్వాత వశిష్ఠాది మహర్షుల వంటి వారు అని దాని గురించి అయితే మనము విందాం.
బాబు, అది నడయాడుతున్న బ్రహ్మ పదార్థం, దాని గురించి ఎలా పలకడం అంటారు తపస్వాధ్యాయ నిరతులు పండితు కవులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. శ్రీ కంచికామకోటి పరమాచార్యులను గురించి ఆయన 4 మాటలు చెప్పండి అని వెంటబడితే అమూల్యమైన క్రింది అనుభవ విశేషాలను వినిపించారు. ఒకసారి నేను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని సందర్శించినప్పుడు మా తండ్రి గారు రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకిమ్మని అడిగారు. తమకు నగర లిపి వచ్చు, అరవ లిపి వచ్చు, మరి తెలుగు లిపి పరిచయమేనా అని నేను అడిగాను. నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను, ఒక సెట్టు ఇవ్వు అన్నారు శ్రీవారు. తరువాత కొంతకాలానికి నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు స్వామివారు హైదరాబాద్ లో కౌత లలితా మనోహర్ ఇంట్లో ఉన్నారు. నేను శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. అక్కడి పరిచారకుడు నేను వచ్చినట్లు స్వామికి తెలిపారు. దొడ్లో ఒక పాడుబడ్డ కొంపలో కూర్చుని నాకు కబురు పెట్టారు శ్రీవారు. అదే సమయానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు నిర్వహించిన శ్రీ పివి నరసింహారావు గారు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీవారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు రాసుకొచ్చారు. శ్రీవారి ఎదుట కూర్చుని ఆయన తన శ్లోకాలు వినిపించారు. శ్రీవారు ఆ శ్లోకాల్లో తప్పులు దిద్దే కొన్ని సూచనలు చేశారు. అప్పుడు నేను అసువుగా శ్రీవారి గురించి 4 శ్లోకాలు చదివాను. నా శ్లోకాల్లో తప్పులేవి శ్రీవారు ఎత్తి చూపలేదు, కానీ నా కవిత్వంలో 2 చోట్ల తప్పులు దొరికినవి శ్రీ నరసింహారావు గారు అన్నారు. కవిత్వంలో జన్మలో నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు అని శ్రీవారు అన్నారు. ఆ పిమ్మట శ్రీవారిపై నేను ఆసువుగా చెప్పిన శ్లోకాలు మళ్ళా చదువుదామని చెప్పి 1 గంట సేపు పురాణం చేశాను. శ్రీవారు తరువాత స్వామివారి క్రింది పద్యము చదివారు. కనుమీ నీ నగునోము మెల్సురికి లక్ష్యం బౌటకున్న లా లజ్జనెట్టగా మమ్మున్న మునింగి కొండ చరిలాలటం జారే రేరేడటం చను మోదించుట బద్బి నీపతి నిజాస్య స్మేర దృష్టి ప్రసౌర నల్మోల్హలసిత హేణమై తెలిపినన్ రామ జగన్మోహన. ఇది మా తండ్రి గారు రాసిన రామ కథామృతంలో బాలకాండ నవమాశ్వంలో ఉంది. విశ్వామిత్రుడు శ్రీరాము నిద్రలేపు సందర్భం శ్రీవారు పై పద్యం చదివి మా నాన్నగారు దోవసపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని నన్ను అడిగారు. ఏనాడో గతించిన మా తండ్రి గారు తన పద్యాన్ని అంత ఆర్తిగా చదివేవారు, అలాగే స్వామివారు ఎట్లా తిరిగి చదవగలిగారు? శ్రీవారు ఇప్పటి వారు కారు, వెనుక ఆశ్రయుగంలో వశిష్ఠాదుల కోవకు చెందినవారు. అనాచారం ఆత్మహత్య. నేడు లోకంలో వస్తున్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే కృష్ణలేనో గోదావరిలోనో దూకి చచ్చిపోదామని తలంపు ఇటీవల అనేక పర్యాయాలు కలిగింది నాకు. ఒకసారి అరుగు మీద కూర్చుని ఇదే ఆలోచిస్తూ ఉంటే తలుపుకి ఎదురుగా శ్రీవారి రూపం నవ్వుతూ నాకు కనిపించింది. అయితే శ్రీవారు నేల మీద పాదాలు మోపకుండా కాస్తంత పైన ఉన్నట్లు ఆ రూపం. చచ్చిపోదామని ఆలోచన వచ్చినప్పుడల్లా వరుసగా 2 రోజులు శ్రీవారి దర్శనం ఇలా జరిగేది. అప్పుడు నాకు విసుగు పుట్టింది. నేను చచ్చిపోవడం బహుశా శ్రీవారికి ఇష్టం లేదు కాబోలు అనుకుని నా ఆత్మహత్య ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను. ఆ పిమ్మట శ్రీవారి రూపం కనబడడం మానివేసింది. 5-6 నెలల తర్వాత ఒకసారి మళ్ళా హైదరాబాద్ వచ్చాను. తీర్థయాత్రలకు వెళ్ళాలంటేనే ఇక్కడికి వస్తాను, లేకపోతే రాను. శ్రీవారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, శ్రీవారి వద్దకు వెళ్ళిన తీర్థయాత్ర నాకు ఒకరోజు శ్రీ పి వెంకటేశ్వరులతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. చందూరు శాస్త్రి గారు వచ్చారని ఆయన శ్రీవారితో చెప్పారు. నన్ను ఉద్దేశించి శ్రీవారు నీ సమస్య ఏమైంది అన్నారు. నేను ఏ సమస్య? శ్రీవారు అంటున్నారు, అనాచారం కోసం చావడం. నేను వద్దు అని మీరు అన్నారు కదా, అందుకని చాలించుకున్నాను. అటు తర్వాత ప్రాయచిత్తాన్ని గురించి ముట్టరించుకున్నాం శ్రీవారు నేను. ప్రాయచిత్ర గంధం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న. తప్పు చేస్తే దిద్దుకునేందుకు గాను ప్రాయచిత్తం ఉద్దేశించారు. తప్పు ఒకసారి చేస్తే ప్రాయచిత్తం చేసుకోవచ్చు,
స్వామివారు చెప్తూ ఉన్నారు, అహం బ్రహ్మాస్మి అనుకోరాదా, అనాచార భావం బాధించకుండా ఉండేందుకు గాను నేను ఆ స్థితి ఇంకా రాలేదు కదా నాకు. స్వామివారు అంటూ ఉన్నారు, క్షణిక సమాధి సంగతో నేను మీ అనుగ్రహం ఉంటే వస్తుంది. ఆ తర్వాత పక్కన ఒక ఆయన శ్రీవారికి వింజామర వేస్తూ ఉంటే దాన్ని నేను తీసుకుని కొద్దిసేపు వీచాను. ఒక పరిచారకుని ద్వారా శ్రీవారు ఒక శాలువ తెప్పించి స్వయంగా వారు నాకు దాన్ని కప్పారు. మీరు ఎవరిని తాకరు, మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతూ ఉన్నారు. స్వామివారు అంటూ ఉన్నారు, నీకు గాదు కప్పేది, నీ మీదకు వచ్చి అనాచారాన్ని కప్పుతూ ఉన్నారు. శ్రీవారికి నాతో పని లేదు, నాకు శ్రీవారితో పని లేదు. కానీ కాసేపు వారితో ఉంటే సంఘంలో నిసంగత్వం అలవాటు చేస్తారు శ్రీవారు. ఆయన మహానుభావులు, ఆయన ఋషి. ప్రసంగవశాత్తు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు తన తండ్రి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారిని గురించి ఒక చిన్న ఉదంతము ఇలా చెప్పారు. మా నాన్నగారు త్రిశంకు స్వర్గం అని పేరు గల ఏడంకాల నాటకం రాశారు. దాని నూజివీడు జమీందారు గారికి చదివి వినిపించారు. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు తాను రాసిన విశ్వామిత్ర మేనక అనే 3 అంకాల నాటకం చదివారు. కవిత్వం గురించి చర్చ జరిగింది. ప్రపంచంలో మొదటి తరగతి కవిత్వం ఎవరిది అని అడిగారు జమీందారు గారు. నా గొంతులో ప్రాణం ఉండగా మరొకరి కవిత్వం గొప్పదని నేను ఎలా ఒప్పుకోను అన్నారు చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు. మరి చందవోలు శాస్త్రి గారు అని అడిగారు జమీందారు గారు. ఆయన ఋషి అన్నారు చెళ్లపిల్లవారు. ఈ విధంగా మనము స్వామివారి గురించి విన్నాం. తర్వాత మత రక్షణకు మహత్తర కృషి గురించి అయితే మనము విందాము. భారతదేశంలో మతం మనుగడకు రాజ్యాంగ రక్షణ చేకూరింది. మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణ పొందింది. అయితే ఇందుకు ప్రధాన బాధ్యులెవ్వరూ దేశం మొత్తం మీద తెలిసిన వారు ఎందరో లేరు. 1942లో కంచి కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తపోబలంతో ఆ లక్ష్యం ఎలా సాధించబడిందో వేద రహస్యం సంవేది మహాపండితుడు శ్రీమాన్ అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారు ఈ వ్యాసంలో వెలువడించిన విషయాలు అద్భుతాలు. హిందూ మత సంరక్షణకు శ్రీ కంచి కామకోటి పీఠ పరమాచార్యులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చేసిన మహత్తర సేవలను తెలుసుకోవాలంటే భారత స్వాతంత్ర్యోద్యమం నాటి దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నతనంలోనే సన్నచించి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించడం వల్ల స్వామివారు ప్రత్యక్షంగా దేశ రాజకీయాలలోనే పాల్గొనలేదు. అయినా భారత స్వాతంత్రాన్ని వారు మనఃపూర్వకంగా వాంఛించారు, దానిని బలపరిచారు. స్వామివారు ఆశించింది ఇండియాలో విదేశీ పరిపాలన అంతరించడం మాత్రమే కాదు, మన దేశీయుల హృదయాల్లో పాదుకున్న విదేశీయ విజాతీయ వ్యామోహం కూడా అంతమొందించాలని వారు గాఢంగా వాంఛించారు. గాంధీ గారు విదేశీ వస్త్ర బహిష్కరణను ప్రారంభించిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్దరునే ధరిస్తూ ఉన్నారు. దురదృష్టవశాన జాతీయోద్యమ నాయకులు రాజకీయాలకే సర్వ ప్రాధాన్యతనిచ్చి మతం పట్ల ఉపేక్ష వహించారు. అందువల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన నాడు మన మతానికి ఆధ్యాత్మిక ప్రయోజనాలకు హాని వాటిల్లవచ్చునని స్వామి వారు అనుమానించారు. ఈ విషయంపై శ్రీ కామకోటి స్వామి పలువురు రాజకీయ నాయకులను హెచ్చరించారు. కానీ వారి హెచ్చరికల నాయకులకు అంతగా పాటించలేదు. రాజకీయాలు మినహా ఇతర సమస్యలకు ప్రాధాన్యం లేని నాటి క్లిష్ట పరిస్థితుల్లో మన మత సంరక్షణకై కంచి స్వామి వారొక్కరే అవిశ్రాంతంగా పాటుపడక తప్పలేదు. భారత రాజ్యాంగ నిర్మాణ దశలో కంచి పీఠాధిపతి ప్రదర్శించిన అసదృశ రాజకీయ పరిజ్ఞానం వలనే నేడు మన రాజ్యాంగ చట్టంలో మత స్వాతంత్ర్యానికి మత సంస్కరణకు సంరక్షణకు నియమ నిబంధనలు స్థిరంగా నెలకొన్నవి. ఈ సందర్భంగా శ్రీ స్వామివారు సల్పిన నిరాడంబర కృషిని విజ్ఞ ప్రపంచానికి వెల్లడించిన నా కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాను.
స్వామి భవిష్యవాణి మత స్వాతంత్ర్యానికి, మత సంస్థల సంరక్షణకు, రాజ్యాంగ ప్రామాణికతను సమకూర్చాలని లక్ష్య సాధనలో 5 ఏళ్లు స్వామి వారెంత నిర్విరామంగా పాడుబడినారో నేనెరుగుదును. కుంభకోణం సమీపాన వేలూరు అనే పల్లెటూరులో ఒక అర్ధరాత్రి వేళ తమ సాన్నిధ్యంలో ఉన్న మమ్ము ఉద్దేశించి స్వామివారు చేసిన ఈ హెచ్చరిక నేటికి నా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నది. భారత రాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకోవటం మన తక్షణ కర్తవ్యం. అది ఎంత మాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు. ఈ హెచ్చరిక ప్రాముఖ్యాన్ని ఆనాడు మేమంతగా గుర్తించలేదు. కానీ తరువాత కొద్ది రోజుల్లోనే జరిగిన సంఘటన స్వామి భవిష్యద్వాణిని అక్షరాల ద్వీకరించినవి. భారత స్వాతంత్ర్యాన్ని గురించి, ప్రత్యేకించి భారతదేశానికి నూతన రాజ్యాంగ నిర్మాణాన్ని గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి ఒక రాయబార వర్గాన్ని పంపింది. ఆ సందర్భంలో తమ కర్తవ్యం ఏమిటో కామకోటి శంకరాచార్యుల వారు తప్ప తక్కిన మఠాధిపతులెవ్వరూ గుర్తించలేదు. బ్రిటిష్ రాయబార వర్గ సభ్యులను కలుసుకొని మన దేశంలో గల మత సంస్థల పరిస్థితులను గురించి, భవిష్యత్తులో వాటి ప్రతిపత్తిని గురించి రాయబార వర్గ సభ్యులకు నచ్చ చెప్పవలసిందిగా స్వామివారు మమ్ము ఆదేశించారు. కానీ బ్రిటిష్ రాయబార వర్గం మా విజ్ఞప్తిని ఆలకించడానికైనా అవకాశం ఇస్తుందా అని మేము సందేహించాం. మేమేమైనప్పటికీ జరగవలసిందేదో జరగనిమ్మని స్వామివారి ఆదేశం మేరకు రాయబార వర్గానికి టెలిగ్రాములు పంపాం. మేము ఊహించినట్టే జరిగింది. మా టెలిగ్రాములకు వారు సమాధానం కూడా ఇవ్వలేదు. అయినా స్వామివారు మా వలె నిరాశ చెందలేదు. అయినా ఆత్మవిశ్వాసం మాకు ఆశ్చర్యం కలిగింది. అది మా అల్పజ్ఞతకు నిదర్శనం. స్వామి సంకల్పం అమోఘం, అది వారికే విదితం. అద్భుత సన్నివేశం. ఇంతలో తలంపుగా తక్షణం మద్రాసుకు బయలుదేరి రావలసింది అని హిందూ పత్రిక కార్యాలయం నుంచి మాకు టెలిగ్రాము వచ్చింది. నేను మద్రాసు చేరి హిందూ కార్యాలయంలో అడుగు పెట్టానో లేదో అప్పటి హిందూ సంపాదకులు శ్రీ కస్తూరి శ్రీనివాసన్ నాకు ఎదురుపడి బ్రిటిష్ పార్లమెంటరీ రాయబార వర్గం మరికొన్ని నిమిషాల్లో తమ కార్యాలయం దర్శించబోతున్న వార్త నా చెవిన వేశారు. ఆనాడు రాయబార వర్గ సభ్యులు గౌరవార్థం హిందూ కార్యాలయంలో ఒక తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఏ రాయబార వర్గం వారు మేము పంపిన టెలిగ్రాములకు సమాధానమైనా పంపకుండా తటస్థంగా ఉన్నారో వారే మరికొన్ని క్షణాలు అక్కడ నాకు ప్రత్యక్షమయ్యే అద్భుత సన్నివేశం అప్పటికప్పుడు ప్రత్యక్షమైంది. రాయబార వర్గం కార్యదర్శికి కస్తూరి శ్రీనివాసన్ నన్ను పరిచయం చేశారు. మా టెలిగ్రాములు ఒకదానికైనా మీరు జవాబు ఇవ్వలేదు అని వారితో నేను అన్నాను. రాయబార వర్గ సభ్యులందరిలో ప్రముఖుడైన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు శ్రీ సోరెన్సెన్ కు స్వయంగా మా విజ్ఞప్తిని వినిపించవచ్చునని ఆయన నాకు సలహా ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా శరవేగంగా జరిగిపోవడం వల్ల మా విజ్ఞాపనను వ్రాత మూలకంగా వారికి సమర్పించడానికి వీలు పడలేదు. భారతదేశంలో మత సంస్థల నిస్సహాయ స్థితిని గురించి నోట మాటతోనే శ్రీ సోరెన్సెన్ కు సంగ్రహంగా చెప్పి మతస్థులకు, మత సంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమన్న శ్రీ కామకోటి పీఠాధిపతుల ఆశయాన్ని వారికి విశదపరిచాను. మరొకసారి తనను ఢిల్లీలో కలుసుకొనవలసిందని ఆయన నాతో అన్నారు. మతం ప్రాథమిక హక్కు. ఆశ్చర్యకరంగా జరిగిన ఈ కథ యావత్ స్వామివారికి వినిపించాలని నేను హుటాహుటి కంచికి తిరిగి వచ్చాను. నేను చెప్పిందంతా స్వామి విన్నారు. ఒక క్షణం ధ్యానంలో ఉన్నారు. అటు తర్వాత మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించవలసిందని కోరుతూ ఒక విజ్ఞాపన తయారు చేయవలసిందని మమ్మల్ని ఆదేశించారు. మతమా ప్రాథమిక హక్కులను గురించి దేశంలో అప్పటికి మేధావి వర్గాల్లో సైతము ఆలోచనలు బయలుదేరలేదు. కాగా మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించడం గురించి యోచించిన వారు అసలే లేరు. ఆ మాటకొస్తే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అవతరణకు ఇదే నాంది వాక్యం అనడం కూడా అతిశయోక్తి కాదు. సోరెన్సన్ ఆనందం. నేను ఢిల్లీ వెళ్లి
శ్రీ సోరెన్సన్ ను కలుసుకొని మా విజ్ఞాపన పత్రాలను ఆయనకు అందజేశాను. భారత ప్రజానికం పట్ల శ్రీ కంచి శంకరాచార్య స్వామికి గల ప్రేమానురాగాలను గురించి, అసాధారణమైన వారి లౌకిక పరిజ్ఞానాన్ని గురించి సోరెన్సన్ ఆశ్చర్యం వెలిబుచ్చి ఆనందభరితుడైనాడు. బ్రిటిష్ రాయభార వర్గం వారు ఏ ప్రయత్నంతో వచ్చారో ఆ ప్రయత్నం ఫలించలేదు, కానీ మత విశ్వాసాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న సూత్రం మాత్రం సుస్థిరంగా అసందిగ్ధంగా నాయకుల హృదయాల్లో నాటుకుపోయింది. జగద్గురు శ్రీ కామకోటి శంకరాచార్యుల అమోఘ సంకల్పమే అందుకు మూలం. అంతటా రథం ముందుకు సాగింది. స్వామి తపోబలం. మరి కొంతకాలం గడిచింది. ఈసారి బ్రిటిష్ మంత్రివర్గ రాయబార సభ్యులు మన దేశానికి అరుదించారు. ఆ రాయబార వర్గానికి అధ్యక్షుడైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ను సందర్శించి మరలా మా విజ్ఞాన పునఃపత్రం అందజేశాం. ఏనాటికైనా భారత రాజ్యాంగాన్ని తయారు చేయవలసిన వారు భారత ప్రజా ప్రతినిధులే కాబట్టి మీ వాదనను వారికి విన్నవించవలసిందని శ్రీ క్రిప్స్ మాకు సలహా చెప్పారు. ఆనాటి అనుభవాలు వినవరేసుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఎక్కడో ఒక కుగ్రామంలో ఏకాంతకంగా కాలం గడుపుతూ ఉన్న యోగి పొంగను దివ్య ప్రభావము మమ్మెలా నడిపించిందో తలుచుకుని నేను పొంగిపోతూ ఉంటాను. మేమందరం నిమిత్త మాత్రులం. ఆ మహాముని తపోబలమే మా బలం, అదే మాకు అండ. మరొక ఘట్టం విందాం. అది స్వాతంత్ర్య మహోద్యమానికి ఆయుపట్టు. నాయకుల మనసులన్నీ 100కి 100 పాళ్ళు. రాజకీయాలపై లగ్నమైన రోజులవి. అయినా మత స్వాతంత్ర్యాన్ని గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్తో సంప్రదించడానికి సాహసించాం. ఆయనతో మత ప్రసక్తి తేగానే అగ్గిపై గుగ్గిలం పోసినట్లయింది. హిందువుల్లో ఏనాడైనా ఒకరికొకరికి తలలు కూడడం సాధ్యమైన అట్టి హిందూ మతం అసలు మనడానికి అర్హత లేదు అంటూ గర్జించాడు శ్రీ పటేల్. అంతటా నేను ధైర్యం కూడగట్టుకుని వివిధ వర్గాలకు చెందిన హిందువుల్లో సమైక్యతా సాధనకు కంచి పీఠాధిపతులు కొనసాగిస్తున్న కృషిని పటేల్ గారికి నివేదించాను. ఆ మాటలు విని పటేల్ ప్రసన్నుడైనాడు. అంతేకాదు, మన దేశంలో ఒక మఠాధిపతి తన సొంత సిద్ధాంతాల ప్రచారంతో తృప్తి చెందక సమస్త హిందూ మత సంరక్షణకై నడుమ కట్టి కృషి చేస్తున్నారన్న మాటలను నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వెలిబుచ్చాడు. మొదట హిందూ మతంలోని వేరు శాఖలను ఏకముఖం చేయగలిగితే అటు తరువాత మీ కోరిక నెరవేరగల ప్రయత్నం ఏదైనా చేయొచ్చు అని సర్దార్ హామీ ఇచ్చారు. తదాది భారతదేశంలో వివిధ సిద్ధాంతాలు చెందిన మఠాధిపతులందరినీ సందర్శించి ఏకాభిప్రాయ సేకరణకై తీవ్ర ప్రయత్నం చేశాం. వివిధ మత సంస్థలకు చెందిన పెద్దలందరినీ సందర్శించాం. మన దేశ చరిత్రలో ప్రప్రథమంగా అఖిల భారత మఠాధిపతులను మహాసభ పేరుతో మఠాధిపతులందరినీ సహకారాన్ని సమకూర్చడం సాధ్యమైంది. అన్ని శాఖలకు అన్ని సిద్ధాంతాలకు సంబంధించిన మతాచారుల పట్ల మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న మా వాదనకు బలం చేరుకుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. అయినా స్వాతంత్ర సంపాదన మహోత్సవంలో మతానికి రాజ్యాంగ పరీక్షను కల్పించడాలన్న యోచన గాని ఆసక్తి గాని ఎవ్వరిలోనూ కనిపించలేదు. ఆ పరిస్థితుల్లో కంచి తపస్వి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి కంచికి సమీపంలో అంబి అనే చిన్న పల్లెటూరులో ఉన్నారు. ఆ మద్రాసులో ఉన్న ప్రముఖ న్యాయవేత్తలను తమ సమక్షానికి పిలిపించుకున్నారు. రాజ్యాంగ శాసనం ద్వారా మత స్వాతంత్ర్యాన్ని పరీక్షించే ప్రతిపాదనలను సూచించవలసిందిగా స్వామి వారిని కోరారు. న్యాయశాస్త్రంలో ప్రావీణులైన ఆ మేధావులంతా వారు దీర్ఘంగా చర్చించి సుదీర్ఘమైన కొన్ని సూత్రాలను తయారు చేశారు. స్వామి న్యాయశాస్త్ర అవగాహన కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సలహాదారు వాటినన్నింటినీ నిరాకరించి సంగ్రహంగా తానొక ప్రత్యామ్నాయ ప్రతిపాదన సూచించారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే కామకోటి స్వామి సూక్ష్మగ్రహణ శక్తి ముందు కాన్స్టిట్యూయెంట్ ఆ అసెంబ్లీ సలహాదారుని న్యాయశాస్త్ర పాండిత్యం కూడా పనికి రాలేదు. ఆ సలహాదారు ప్రతిపాదనలో కొన్ని ప్రధానలో
ప్రధాన పాలనను స్వామివారు చూపించి చివరకు తామే దాన్ని స్వయంగా సవరణ చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోని పలువురు రాజ్యాంగవేత్తలు స్వామివారి న్యాయశాస్త్ర పరిగణన శక్తిని ప్రశంసించారు. మరొక మెలిక, ఇంత తతంగం జరిగిన మతానికి మతస్థులకు నిర్నిరోధమైన స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగంలో కల్పించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. అందుచేత మేము సూచించిన మత స్వాతంత్రం అనే పదానికి ముందు చట్ట సమ్మతమైన తాను మాటలను చేర్చవలసిందిగా వారు సలహా ఇచ్చారు. ఆ మాటలను చేర్చినట్లయితే ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మత విషయాల్లో మత సంస్థల వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోవచ్చు. ప్రభుత్వం ఏ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టినా మత సంస్థలు దానికి అడ్డు చెప్పడానికి వీలుండదు. అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో రాబోయే కొన్ని ప్రభుత్వాలు అసలు మతంలోనే విశ్వాసం లేనివిగా ఉండవచ్చు. అందుచేత బిల్లు రెండవ మారు చర్చకు వచ్చినప్పుడైనా ఆ నిబంధనలను తగు విధంగా సవరించవలసిందని స్వామివారు మాకు చెప్పారు. ఆ ప్రకారం రాజ్యాంగ పరిషత్ సభ్యులకు మేము విజ్ఞాపన చేశాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మతాభిమానం. ఈ సందర్భంలో ఒక విషయం ప్రత్యేకంగా చెప్పక తప్పదు. సాంఘిక సమస్యలపై డాక్టర్ అంబేద్కర్ గారికి ఒక తీవ్రమైన అభిప్రాయాలను బట్టి మేము వారిని సందర్శించినప్పుడు మా సూచనలకు వారు సముఖంగా ఉంటారని ఊహించలేదు. కానీ అక్కడ కూడా స్వామివారి ప్రభావమే మాకు సహాయపడింది. మాకు గల అనుమానాలు పటాపంచులైనాయి. మతం అన్నా మత సంస్థలన్నా తనకెంతో అభిమానం అన్నాడు అంబేద్కర్ మహాశయుడు. ప్రభుత్వం ఏ మాత్రం జోక్యం చేసుకోకుండా మత సంస్థ స్వచ్ఛందంగా మనవలసిందేమేనని తమ అభిప్రాయం అన్నారు. అటువంటి నుండి మా వ్యవహారం నల్లేరుపై బండిలా నడిచింది. మత సంస్థలకు సంబంధించిన క్లాజులను 4 భాగాలుగా విభజించారు. చట్ట సమ్మతమైన అనే మాటలను 4వ భాగానికి మాత్రమే వర్తింపజేశారు. మత సంస్థల స్వతంత్ర నివారణకు రాజ్యాంగ పరిరక్షణ సమకూరిందంటే శ్రీ కామకోటి పరమాచార్యుల కృషి అందుకు ప్రధాన కారణం. ప్రతి మతము ఈ హక్కులు కలిగి ఉంటుంది అని మాత్రమే ఆదిలో ఉండేది. మహామేధావులైన రాజ్యాంగ నిర్మాతలకు సైతము ఈ వాక్య రచనలో గల లోపాన్ని గ్రహించలేరు. స్వామి వారొక్కరే దాన్ని సమగ్రతను గ్రహించారు. హిందూ మతానికి చెందిన ఏ వ్యక్తి అయినా తాను వైష్ణవుడనో శైవుడనో భావిస్తాడే తప్ప ఓం ప్రథమంగా తాను హిందువునని పరిగ్రహించుకోడు. అదే విధంగా మన దేశంలో ఏ మత సంస్థ అయినా హిందూ మతం పేరుతో వ్యవహరించదు. అక్కడ చూచిన వైష్ణవ, స్మార్త, శైవ సిద్ధాంతాది వేరువేరు సంస్థలుగానే ఆ పేర్లతోని నడుస్తూ ఉంటాయి. అందుచేత మత సంస్థలు అన్నప్పుడు అనేక శాఖల పేర్లతో నడిచే సంస్థలు పెక్కింటికి రాజ్యాంగ రక్షణ స్తోత్రం వర్తించకపోవచ్చు. ఆ హేతువు చేత అన్ని మతాలు, ఆ మతాలకు చెందిన అన్ని శాఖలు ఈ క్రింది వాకులు కలిగి ఉంటవి అనే మాటలను చేర్చవలసిందిగా శ్రీ స్వామి వారు సూచించారు. స్వామి సూచన ప్రకారమే ఆ నిబంధన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదము పొందింది. పరమ రహస్యం ఏంటంటే, ఇంత వ్యవహారం నడిచిన ఈ సందర్భంలో స్వామివారు వహించిన పాత్ర పరమ రహస్యంగానే ఉండిపోయింది. తాము తెరమరుగుగానే ఉండి తన మతానికి, తమ సంస్థలకు స్వాతంత్ర్యాన్ని, రాజ్యాంగ పరీక్షలను ప్రతిపాదించిన మహానుభావుడైన రాజ్యాంగవేత్తలు, న్యాయశాస్త్ర విశారదులు, న్యాయమూర్తులు అందరూ స్వామివారి ఉపయజ్ఞాపూర్వక సూచనలను అనుసరించిన వారే అయినారు. ఇంతవరకు లోకానికి వెల్లడి కాని ఈ మహత్తర విషయాలను మన మత చరిత్రలోనే కాదు, మన రాజ్యాంగ నిర్మాణ ఇతిహాసంలో సైతము సువర్ణాక్షరాలతో చిత్రించదగ్గ అంశాలు. శృంగేరి స్వామి ప్రశంస. ఇదే సందర్భంలో మరొక విషయాన్ని తెలుసుకోవాలి. అది శ్రీ శృంగేరి పీఠాధిపతుల సందర్శనం. హిందూ మత సంస్థలకు భారత రాజ్యాంగంలో రక్షణ కల్పించే నిమిత్తము శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సలుపుతున్న కృషి సందర్భంగా నేను నా సహచరులు దేశంలోని వివిధ మఠాధిపతులను సందర్శించాం. ఆ సందర్భంలోనే అప్పటి శృంగేరి పీఠాధిపతులు పూజ్య శ్రీ చంద్రశేఖర భారతి స్వామి సమక్షంలో మేము అనుభవించిన దివ్యానుభూతి అన్నిటికీ
మరువురానిది. ఆ మహనీయుడు మఠాధిపతి అయిన తపసంపన్నుడు, నిరంతర ధ్యాన నిమగ్నుడై ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే బాహ్య స్మృతి కలిగి ఉండే మహా వ్యక్తి. మేము శృంగేరికి వెళ్లిన రోజున అదేమి భాగ్యమో విశేషమో గాని అంతకు ముందే దీర్ఘ సమాధి నిష్ఠుడై ఉండిన స్వామివారు ఆనాడు బాహ్య స్పృహలోకి వచ్చి తేజోమయులుగా జ్ఞానస్వరూపుగా మాకు దర్శనము ఇచ్చారు. చూడడంతో అని స్వామివారు మమ్మడిగిన మొట్టమొదటి ప్రశ్న, కామకోటి పీఠాచార్యులు ఈ మారు వ్యాస పూజ అక్కడ చేశారు మధ్యార్జునంలో అని మేము సమాధానం చెప్పాం. అటు తర్వాత హిందూ మత సంస్థలకు రాజ్యాంగ పరిరక్షణకై కామకోటి ఆచార్య స్వాములు సలుపుతూ ఉన్న కృషిని దేశంలోని మత సంస్థలన్నింటి సమైక్యత వారు కావిస్తూ ఉన్న ప్రయత్నాలు శృంగేరి స్వామికి నివేదించాం. ప్రసన్నవదనంతో స్వామివారు ఇలా అన్నారు, దేశ పరిస్థితులను సూక్ష్మంగా గ్రహించి ప్రస్తుత స్థితిలో మన కర్తవ్యమేమో గుర్తించజాలిన వారు కంచి స్వామి వారొక్కరు మాత్రమే. ఈ విషయంలో మేమందరము వారి కృషిపైనే ఆధారపడతాం. ఇందుకు మేము వారికి ఎంతో కృతజ్ఞులం. వర్తమాన కాలంలో మన దేశంలోని హిందూ మతస్థులు ఈ మాత్రమైన స్వధర్మావలంబనులకై ఉంటారంటే అందుకు ప్రధానంగా శ్రీ కంచి శంకరాచార్యులే ప్రేరకులు. పై మాటలు చెప్పి శ్రీ సంగమేశ్వర శాస్త్రి గారినే ఒక మఠాధికారిని పిలిచి శృంగేరి పీఠంతో సంబంధం గల తీర్థముక్తపురి హరిహరు పీఠాధిపతులను కలుసుకొని కంచి స్వామి వారు సంకల్పించిన ప్రయత్నంలో అన్ని విధాల మాకు తోడ్పడవలసిందని చెప్పి వారిని మా వెంట పంపారు. ఆ మఠాధిపతులతో మాట్లాడి తిరిగి శృంగేరికి వచ్చి శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములకు మా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. హిందూ మతోద్ధరణకు కంచి స్వామి చేస్తున్న సేవలకు తామెంతో కృతజ్ఞులమంటూ మరో మారు ప్రశంసించి శృంగేరి స్వామి మాకు సెలవించారు. శంకర స్మన్మత గ్రంథంలోని ఆంగ్ల వాక్యం నుంచి చెప్తూ ఉన్నారు, సత్కర్మ ఫలం మూఢభక్తితో ఆచరించిన సత్కర్మలు ఫలిస్తాయి అని చెప్తూ ఉన్నారు. తర్వాత కంచి స్వామి వినోబా భావే గురించి అయితే మనము విందాము. ఇరువురు మహాపురుషులు సమావేశమై మాట్లాడుకుంటున్నప్పుడు లోకానికి వారొక కొత్త వెలుగును చూపిస్తారు, ఒక నవీన సందేశాన్ని వినిపిస్తారు. కామకోటి పీఠాధిపతి ఆచార్య వినోబా భావేల మధ్య జరిగిన సంభాషణ అందుకు చక్కని ఉదాహరణ. ఈ శ్రీ వినోబా భావే గాంధీ అనుయాయుల్లో ప్రథమ శ్రేణిలోని వారు, భూదానోద్యమ నాయకులు అయిన కేవల రాజకీయ నాయకుడే కాదు, బహుశ్రుతుడు, బహుభాషా కోవిదుడు. కాషాయం కట్టలేదు, కోపీనం పెట్టలేదనే గాని ఆ జన్మ బ్రహ్మచారి, సర్వసంగ పరిత్యాగి. కారాగృహంలో భగవద్గీతకు భాష్యం చెప్పిన తత్వజ్ఞుడైన 1956 జూన్ నెల 7వ తేదీన 3 రోజులు ఉపవాసానంతరం శ్రీ వినోబా భావే దక్షిణ దేశంలో తన పర్యటన ప్రారంభించారు. కంచికి 4.5 మైళ్ళ దూరంలో కలకత్తూరు అనే పల్లెటూరుకు బయలుదేరుతూ ఇప్పుడు ఎన్ని గంటలు అని తన సహచరులను అడిగారు వినోబా భావే. 7:30 అయిందని వారు సమాధానం చెప్పారు. చూసారా, ఇంచుమించు ఇదే వేళ ఇప్పటికీ 40 ఏళ్ల క్రిందట మొట్టమొదట బాబూజీ అంటే మహాత్మా గాంధీని సందర్శించానన్నారు శ్రీ భావే. 4 దశాబ్దాల అనంతరం అదే జూన్ నెల 7వ తేదీన ఆనాటి సమావేశం శ్రీ వినోబా భావే స్మరణకు వచ్చింది. అంతకంటే విశేషం ఏమంటే 40 ఏళ్ల క్రితం వినోబాజీ మహాత్మా గాంధీని ప్రప్రథమంగా సందర్శించగా సరిగ్గా అదే రోజు జూన్ 7వ తేదీన మరొక మహాపురుషుణ్ణి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని సందర్శించబోవడం. మహనీయుల ఇరువురు ఒక చిన్న ఊరిపాకులో సమావేశమైనారు. ఇద్దరి సంభాషణ కొన్ని నిమిషాల్లో ముగిసింది. సంభాషణ సంస్కృతంలో జరిగింది. నారాయణ నారాయణ అంటూ నారాయణ స్మరణతో స్వామి వినోబాకు స్వాగతం పలికారు. తమ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. వారి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్న వేశారు. స్వామి చెప్తూ ఉన్నారు, ఇక్కడికి రావడంలో మీకేమీ శ్రమ కలగలేదు కదా, మీకు ఆటంకం లేకుంటే ఇక్కడ మఠంలోనే మీరు బస చేయవచ్చు. వినోబావ చెప్తున్నారు, మీ దర్శనానికి నేను ఇక్కడికి వచ్చాను, మీ ఆశీస్సు కోరుతూ ఉన్నాను. స్వామి నారాయణ నారాయణ.
పరుల సేవల వల్ల ప్రపంచం అంతగా ఉద్ధరించబడుతున్నట్టు నాకు తోచదు. ఒక్కొక్క వ్యక్తి తన ప్రవృత్తిని బట్టి తన వినోభావాల అనుసరించి సమాజానికి సేవ చేస్తాడు. అది ఆపేక్షణీయం కాదు. అయితే లోకులకు తాను ఏ ఉపకారం చేసినా అది కేవలం తన చిత్తశుద్ధి కేనని, ఆత్మోద్ధరణకేనని అతడు భావించాలి. అదే తన లక్ష్యం కావాలి. ఇతరుల వల్ల ఏ విధమైన ఉపకారం పొందిన వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. వారంతా తమ జీవితాలను యథోచితంగా కొనసాగిస్తూ ఉన్నారు. మాట వరుసకు అడవుల్లో మృగాలు, పక్షులు అసంఖ్యాకంగా జీవిస్తూ ఉన్నవి. వాటన్నింటికి ఎవరు సాయం అందిస్తూ ఉన్నారు? వాటి జీవితం సరళిని క్రమబద్ధం చేయడానికి ఒక సంఘం ఉన్నదా? ఒక ప్రభుత్వం ఉన్నదా? అయినా ప్రాణుల్ని మానవుల కంటే సుఖంగానే బతుకుతూ ఉన్నవి. సమస్త జీవరాశుల పరమాత్మ అంతర్యామిగా ఉంటూ లోకాన్ని నడుపుతూ ఉంటున్నారు. సంఘంలో ఉండే ప్రతి వ్యక్తి తన విధాయక ధర్మం ఏదో తెలుసుకుని స్వధర్మాన్ని నిర్వర్తించినట్లయితే అదే పరమేశ్వరుడికి నిజమైన సేవ. శ్రీ వినోభవ, నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను. స్వామి అంటున్న నారాయణ నారాయణ, నాకెంతో సంతోషం. మరి 2 ఉపమానాలు శ్రీ స్వామి వినోబాకు ఈ క్రింది 2 ఉపమానాలు కూడా వినిపించారు. చెట్టును పోషించాలంటే చెట్టు కుదుళ్ళలో నీరు పోస్తే చాలు. చెట్టు తాలూకు వేళ్ళు ఆ నీరు తాగి కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు, మొగ్గలకు అన్నిటినీ ఆహారం అందజేస్తాయి. ప్రత్యేకం ఒక్కొక్క ఆకుకు, ఒక్కొక్క మొగ్గకు ఆహారం అందించిన అవసరం లేదు. నోటితో మనిషి భుజిస్తాడు. అయినా అతని చెవి, ముక్కు, కళ్ళు, కాళ్ళు అన్నిటికీ ఆహారం అందినట్లే ఈ సృష్టి సమస్తం శ్రీమన్నారాయణని అవయవాలు మాత్రమే. జీవులంతా పరమాత్మ ప్రతిబింబాలు. పరమాత్మకు అలంకరిస్తే జీవులందరినీ అలంకరించినట్లే. లోక సేవ చేయడానికి భగవత్ సేవను సులువైన మార్గం. సర్వే జనాః సుఖినోభవంతు అని దేవుణ్ణి ప్రార్థిస్తామన్నారు స్వామి. స్వామి నాకు భగవంతునితో సమానుడు కాదు, భగవంతుడే అంటూ ఆచార్య వినోబ స్వామి వద్ద సెలవు పుచ్చుకున్నారు. భక్తి ద్వారా ముక్తి. శాస్త్రోదిత కర్మలను మనం విధిగా చేయవలసి ఉంది. ఇది అవసరమా అనవసరమా అన్న ప్రశ్నలకు తావు లేదు. ఇలా కర్మానుష్ఠానం చేసిన తర్వాత క్రమంగా మనకున్న రాగద్వేషాలు క్షీణించి చిత్తశుద్ధి ఏర్పడి మనసు సమాహితమై ఈశ్వరానుసంధాన ప్రతిష్ట మవుతుంది. ఇదే భక్తి. ఇదే 2వ స్థితి. భక్తి పెరిగితే జ్ఞాన ప్రాప్తి, అది చరమ స్థితి. అందుచేత భక్తిని వదిలి ముక్తి కోసం ప్రత్యేకం పాకబడవలసిన పని లేదు. మనసులోని భక్తే తుదకు ముక్తిని అందిస్తుంది. భక్తి కోసం భగవంతుని ప్రార్థిస్తే చాలు. అందుకే మహానుభావులందరూ భక్తి ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తూ భక్తి భిక్షను పెట్టవే అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ భక్తి మనకు అవలంబించిందంటే ముక్తి కరకరామలకమే అని చెప్తూ ఉన్నారు. తర్వాత స్వామి వినోద ప్రియుల గురించి అయితే మనం విందాం. స్వామి వినోద ప్రియులు. వారి హాస్యం సులలితం, వాక్కు చమత్కార రహితం. స్వామి మాట ఎదుటి వారిని నవ్విస్తుందే కాని ఏ ప్రాణిని ఒప్పించదు. అది స్వామి హాస్యంలో ఉన్న విశిష్టత. పరంగిత జ్ఞానంతో పాటు స్వామి వినోద ప్రియత్వానికి చక్కని ఉదాహరణ ఇది. దక్షిణాదిని కుంభకోణంలో 12 సంవత్సరాల ఒకసారి మాఘం మహోత్సవం జరుగుతుంది. 1956లో ఆ ఉత్సవం ఫిబ్రవరి 25 తేదీన తటస్థించింది. ఆనాడు కుంభకోణంలోని మహామాఘ తాటకంలో స్నానాలు చేయడం పాపానోదకమని, మహాపుణ్యప్రదమని హిందువులంతా విశ్వసిస్తారు. కంచి నుండి కాలినడకను కుంభకోణం వెళ్లి ఆనాడ పవిత్రోదకంలో మునిగి కంచికి తిరిగి రావాలని స్వామి అభిలషించారు. కానీ అప్పటికి కొన్ని నెలల కిందటి నుంచి స్వామి ఆరోగ్యము అంత బాగుండటం లేదు. ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణానికి 165 మైళ్ళ కాలినడకన ప్రయాణము చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందారు. ఏమి చేద్దామా అని యోచించి తుదకు ఒక పథకం నిర్ణయించారు. మద్రాసు నుంచి ఒక ఘన వైద్యుణ్ణి కంచికి పిలిపించాలని, ఆయన చేత స్వామి దేహస్థితి పరీక్ష చేయించాలని నిర్ణయించారు. 1956 జనవరి నెలలో ఒక ఆదివారం నాడు
ఆ విషగర్వుడు ఆధునిక పరికరాలన్నింటితోనూ కంచికి బయలుదేరి వచ్చారు. మెడ్రాసు నుంచి మరికొందరు స్వామి శిష్యులు కూడా ఆయన వెంట వచ్చారు. అత్యంత అధునాతన పరికరాల సహాయంతో దాదాపు అరగంట సేపు స్వామి దేహస్థితిని ఆమూలాగ్రహంగా డాక్టర్ పరీక్ష చేశారు. పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాల గురించి అనారోగ్యం బాగోయేందుకును ఇక మీదట స్వామి అనుసరించవలసిన అనుదిన కార్యక్రమం గురించి వివరించడానికి డాక్టర్ సంసిద్ధుడైనాడు. ఇంతలో డాక్టర్ చెప్పబోయే మాటకు స్వామి అడ్డు వచ్చి నిదానంగా మందస్వరంతో ఇలా అన్నారు. నా దేహస్థితిని గురించి ఇప్పుడు మీరు ఏమి చెప్పబోతున్నారో దాన్ని మీకు నేను వినిపిస్తాను, వింటారా? స్వామి మాట విని చుట్టూ మూగిన వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏం చెప్పబోతున్నారో అని చెవులు నిక్కపొడుచుకున్నారు. స్వామి చెప్పడం మొదలు పెట్టారు. స్వామికి వయోరియా అనే పండ్ల జబ్బు ఉన్నది. అందుకు గాను కొన్ని దంతాలను పీకించవలసి ఉంటుంది. ఇది మీరు ఇవ్వదలిచిన మొదటి సలహా. ఒకవేళ అది నిజమే కావచ్చు, కానీ అలా ఆ దంతాన్ని లాగివేస్తే ఇక నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను. పోతే ఇక ఆ ఊపిరితిత్తులు రెండింటిలో ఒకటి సరిగా పనిచేయడం లేదని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు కాదు, 1930 నుండి అది ఆ స్థితిలో ఉన్నది. దీనికి ఒక కథ ఉంది. ఒక రోజున నేను చాలా వేగంగా నడిచాను. ఆనాడు నేనొక నదీ తీరం నడుస్తూ ఉండగా వాన, సుడిగాలి వచ్చాయి. వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవడమే కాక కాస్త దూరం పరిగెత్తాను కూడా. ఇది 1930 సంవత్సరం మాట. తరువాత నా పొత్తి కడుపు పేగు విషయం మరిలా చెప్పదలుచుకున్నారు. తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల వేళాపాడా లేకుండా అకాల భోజనాలు చేయడం చేత నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగా పనిచేయడం లేదని మీరు కనిపెట్టారు. ఇంతేగాక నా ఎదుట రొమ్ములో రక్తం గడ్డగట్టుకుపోయింది. మీరు చెప్పదలసిందంతా మీకు నేను సరిగ్గా వినిపించానా, ఏమైనా పొరబడేనా అని స్వామివారు అన్నారు. మెడ్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పించిన ఆ వైద్య ప్రవీణుడు, ఆయనను వెంట పెట్టుకొచ్చిన పెద్దలు, అక్కడి నుండి స్వామి మాటలు విన్న తదితరులంతా దిగ్భ్రాంతి చెందారు. ఒక్కసారి నోట మాట రాలేదు. ఏం చెప్పాలో ఎవ్వరికీ తెలియలేదు. డాక్టర్ మహాశయుడు మాత్రం మఠం ఉద్యోగులను ఉద్దేశించి స్వామికి మంచి ఆహారం, వేళకు భోజనం, పూర్తి విశ్రాంతి, ఈ 3 చాలా అవసరం అంటూ సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామాన్నంతా సర్దుకుని తిరిగి మెడ్రాసుకు బయలుదేరారు. ఏమైతేనే ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చేయడానికి వీల్లేదని శిష్యులు పట్టుబట్టారు. వారు మాటలు కాదనలేక ఆ 7 స్వామి కుంభకోణం ప్రయాణం రద్దు చేసుకుని కంచిలోనే ఉండిపోయారు. మహామాకన్ నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు. కొన్ని వారాలు గడిచిన పిమ్మట ఏ వైద్య సహాయము లేకుండా స్వామికి ఎప్పటి వలె మామూలుగా ఆరోగ్యము చేరుకుంది. ప్రాచీనమైనంతా పరిగ్రాహ్యం కాదు. ప్రాచీన ప్రాచ్య సంస్కృతులు సమన్వయం. నేడు మన ముందున్న ప్రశ్న, ఆధునిక జగత్తులోని మంచికి ప్రాచీన సంస్కృతి ఏనాటికి వ్యతిరేకి కాదు. పురాణమిత్యేవ న సాధు సర్వం. ప్రాచీనమైనదంతా మాత్రాన దానినే సంపూర్ణంగా గ్రహించనక్కరలేదు. ప్రాచీనతతో పాటు ఉత్తమమైన నవీనత్వాన్ని కూడా స్వీకరించాలి. ప్రతి ఒక్కడు ఈ రెండింటి సమన్వయాన్ని సాధించడం కళ్యాణ ప్రథము అని చెప్తూ ఉన్నారు. తర్వాత గ్రంథుల గురించి అయితే మళ్ళా విందాము. అంతవరకు స్వస్తి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. శివాయ గురవే నమః. ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉందని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.